Why breakups are commonly happening nowadays? You know, on an average, 70% of the couples are breaking their relationships in the very first year only. అంటే దాదాపు 70% మంది లవర్స్ ఆర్ కపుల్స్ వాళ్ళు ఏదైతే సంవత్సరంలో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారో అదే సంవత్సరంలో ఆ రిలేషన్షిప్ని బ్రేక్ చేసేసుకుంటున్నారంట. ఎందుకంటారు? వైట్ నేను చెప్తా. దీనికోసం రీసెర్చ్ చేసేటప్పుడు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ రీజన్స్ కనిపించాయి. అవన్నిటిని షార్ట్ లిస్ట్ చేసి ఫిల్టర్ చేసి ద 5 మేజర్ రీజన్స్ విచ్ ఆర్ ప్లేయింగ్ క్రూషియల్ రోల్ ఇన్ డిస్టర్బింగ్ ఆర్ డిస్ట్రాయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లవర్స్ ఆర్ కపుల్స్ అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే 5 రీజన్స్లో సోషల్ మీడియా అనేది ఇంటర్లింక్ అవుతూనే వస్తుంది. దట్ మీన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ హియర్ సోషల్ మీడియా ఈస్ ద బిగ్గెస్ట్ బ్లో ఫర్ ఆల్ ద రిలేషన్షిప్స్. లెట్స్ టాక్ మోర్ ఫర్దర్. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ గో. నెంబర్ 1, సోషల్ మీడియా ఎడిక్షన్. ఈ మోడర్న్ ఎరాలో సోషల్ మీడియా యూసేజ్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎలా అంటే ఇంతకుముందు తెల్లవారు లేవగానే దేవుడు మొహం చూసేవారేమో మంచి జరుగుతుందని, బట్ ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టాలి, ఇన్స్టాలో నిన్న పెట్టిన రీల్కి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఫేస్బుక్లో మనం పెట్టిన పోస్ట్కి ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఎవరు కామెంట్ చేశారు, ఇలాంటివి మనం తెల్లవారు లేవగానే చేసే పనులు. యూనో దాదాపు 84% ఆఫ్ ద స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఇన్ ఇండియా తెల్లవారు లేచిన 15 నిమిషాల్లోపే వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ చెక్ చేసుకుంటున్నారంట. దట్ మీన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ సోషల్ మీడియాకి మనం ఎంతలా ఎడిక్ట్ అయిపోయామో. సోషల్ మీడియా యూసేజ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. బట్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి యాజ్ ఐ సెడ్ బిఫోర్ సోషల్ మీడియా ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లో. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎడిక్షన్కి రిలేషన్షిప్స్ బ్రేక్ అవడానికి ఏంటి సంబంధం అనేది మీ డౌట్. ఐమ్ కమింగ్ దేర్. ఏదైనా రిలేషన్షిప్ ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా వర్కౌట్ అవ్వాలన్నా, ఎక్కువ కాలం సస్టైన్ అవ్వాలన్నా ఒకరికొకరు టైం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరికొకరు ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఐసోలేటెడ్గా ఉంటారు, ఒక వర్చువల్ వరల్డ్ క్రియేట్ చేసుకొని అందులోనే ఉంటారు. వాళ్ళ పని మీద కూడా వాళ్ళు ఫోకస్డ్గా ఉండలేరు అండ్ వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఆలోచించుకోలేరు. వాళ్ళ పనుల మీద ఫోకస్డ్గా ఉండని వారు, వాళ్ళ కోసమే ఆలోచించుకుని వారు పక్కన ఉన్న వాళ్ళ పార్ట్నర్ ఆర్ కంపానియన్ ఆర్ లవర్ వాట్ ఎవర్ దే కాల్ మేబీ వాళ్ళ కోసం ఎలా ఆలోచిస్తారు, వాళ్ళకి ఎలా టైం ఇస్తారు? ఎప్పుడైతే అలా ప్రయారిటీ ఇవ్వరో ఎయిదర్ ఇట్ ఈస్ బాయ్ ఆర్ గర్ల్, ఆపోజిట్ పర్సన్కి ఆ రిలేషన్షిప్లో ఉన్న హెల్తీనెస్ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు రిలేషన్షిప్లో స్పేస్ వస్తుంది అండ్ స్పేస్లో మిస్అండర్స్టాండింగ్స్ వస్తే ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఎండ్ ఆఫ్ ద డే బ్రేకప్ దాకా తీసుకువెళ్ళిపోతాయి. సో బీ కేర్ఫుల్. నెంబర్ 2, మిస్కమ్యూనికేషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. దీనికోసం మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎలాబరేట్ చేసే చెప్పాలి. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, మిస్కమ్యూనికేషన్ వల్ల రిలేషన్షిప్స్ అనేది బ్రేక్ అవుతున్నాయని. కానీ పర్టికులర్ రీజన్స్, పర్టికులర్ ఫ్యాక్టర్స్ వారు కన్సిడర్ చేసి చెప్పట్లేదు. లైక్ ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేవి రిలేషన్షిప్స్ బ్రేక్ చేస్తున్నాయి అన్నట్టు. బట్ ఐ వాంట్ టు కన్సిడర్ దోస్ ఫ్యాక్టర్స్, అట్లీస్ట్ వన్ ఫ్యాక్టర్ విచ్ మెయిన్లీ ఎఫెక్టింగ్ ఆర్ యాడింగ్ స్పేస్ బిట్వీన్ ద పర్సన్ కన్వర్జేషన్స్ ఆర్ కమ్యూనికేషన్స్ ఆర్ ఇంటరాక్షన్స్. సో కొంచెం టైం పట్టొచ్చు దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, బట్ ఓపిక్గా వినండి. ఐ ప్రామిస్ యూ వోంట్ డిసప్పాయింట్. ఈ మోడర్న్ డేస్లో మన ఫీలింగ్స్ అనేవి ఎక్కువ కాలం సస్టైన్ అవ్వట్లేదు ఇన్ ద సెన్స్ వాట్ ఐ మీన్ ఈజ్ మనకి ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని వేరే వాటి మీదకి డైవర్ట్ చేయడానికి ఆర్ వేరే దాని మీదకి షిఫ్ట్ చేయడానికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. అందులోని మేజర్గా మళ్ళీ సోషల్ మీడియా. దీనికి మిస్కమ్యూనికేషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్కి సంబంధం ఏంటి అని మీరు అడగొచ్చు. ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు లవర్స్ అన్నాక గొడవలు జరుగుతాయి. అఫ్కోర్స్ గొడవలు జరగాలి కూడా. ఎప్పుడు ఐ లవ్ యూ చిట్టి కన్నా, ఐ లవ్ యూ టు బుజ్జి కన్నా అనుకుంటే కుదరదు కదా. అప్పుడప్పుడు గొడవలు జరగాలి. ఇన్ఫ్యాక్ట్ గొడవలు జరిగితేనే ఆ గొడవలు జరిగిన తర్వాత వాళ్ళు ఎలా కలిసి ఉంటారనే దాన్ని బట్టి ఆ రిలేషన్షిప్ అనేది ఎంత స్ట్రాంగో కూడా మనకు అర్థమవుతుంది కదా. సో గొడవలు జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు నీ లవర్కి ఒక చిన్న గొడవ జరిగిందనుకో, తను కోపంగా వెళ్ళిపోతుంది అండ్ నువ్వు కోపంగా వెళ్ళిపోతావు. దానివల్ల పెద్దగా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇద్దరు కోపంగా ఉన్నారు. తర్వాత కమ్యూనికేట్ చేస్తే, తర్వాత మాట్లాడుకుంటే ఆ గొడవ సార్ట్అవుట్ అయిపోతుంది. కానీ మనం అలా చేయం. మనం ఏం చేస్తామో తెలుసా, వెంటనే ఆ ఎమోషన్ని వేరే దాని మీదకి డైవర్ట్ చేయడానికి సపోజ్ ఇన్స్టా రీల్స్ ఓపెన్ చేస్తాం. అఫ్కోర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇన్స్టాగ్రామ్ని. ఇన్స్టా రీల్స్ ఓపెన్ చేసి అలా స్క్రోల్ చేస్తుంటాం. అప్పుడు నీ రీల్స్ ఫీడ్లోకి సడన్గా బ్రేకప్ సాంగ్స్, బ్రేకప్ డైలాగ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అప్పుడు ప్రాబ్లం మొదలవుతుంది. ఆ హీరో ప్లేస్లో మనల్ని మనం రిలేట్ చేసుకుంటాం. ఎలా అంటే ఆ హీరో ఏం చేస్తే అదే చేయాలనుకుంటాం. నిజానికి ఆ గొడవకి మనకి సంబంధం లేదు. ఆ గొడవతో పోలిస్తే మన గొడవ చాలా చిన్న గొడవ, కానీ మనకు ఆ టైంకి అది అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ అది యాక్టింగ్, అది కూడా మనకు తెలుసు, కానీ మన మైండ్ ఆ టైంలో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం, హీరో ఏం చేస్తే అదే చేయాలని. హీరో అక్కడ బ్రేకప్ చెప్పాడు అనుకోండి, ఇంకా బస్ నాకు కూడా లవ్ వద్దురా బ్రేకప్ అని ఫిక్స్ అయిపోతాం మనం.
అరే దానివల్ల కూడా ప్రాబ్లం లేదని అనుకుందాం, ఎందుకంటే అప్పుడు ఏదో ఆవేశంలో డిసిషన్ తీసుకున్నాం, ఆ కోపంలో ఆ ఎమోషన్లో అలా వచ్చేసింది, నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అంతా కదా. కానీ మనకున్న దరిద్రమైన అలవాటు ఏంటంటే ఏది పర్సనల్, ఏది పబ్లిక్, ఏది షేర్ చేయాలో ఏది షేర్ చేయకూడదో ఏం తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే మనకి మన లవర్కి గొడవ జరిగితే అది మన వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోవాలి, మన ఇన్స్టా ఫాలోవర్స్ అందరికీ తెలిసిపోవాలి, స్టోరీస్లోనో స్టేటస్లోనో పెట్టేస్తాం బ్రేకప్ సాంగ్స్, బ్రేకప్ డైలాగ్స్, ఐఎమ్ లవ్ ఫెయిల్యూర్, ఐఎమ్ సింగిల్ నెవర్ రెడీ టు మింగిల్, మై లవ్ ఇస్ బ్రేకప్. అరే నాయన గొడవ జరిగింది నీకు నీ లవర్కి, నీ వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ దాన్ని తెలుసుకొని ఏం చేస్తారు, నువ్వు పెట్టిన స్టేటస్ని అందరూ చూస్తారు. అండ్ అందులో కొంతమంది ఉంటారు నీకు తనకి ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ వాళ్ళు, అండ్ అప్పుడు ఏమైందిరా నిన్ను, ఏమైందా ఇలాంటి స్టేటస్లు పెడుతున్నాడు అని తనని ఇద్దరిని అడుగుతారు. అండ్ దేర్ ఎండ్స్ మ్యాటర్, ఆపోజిట్ పర్సన్కి ఆ విషయం అంతా తెలిసిపోతుంది. ఏం అవసరం వచ్చింది చిన్న గొడవకి ఇలా వాట్సాప్ స్టేటస్లో బ్రేకప్ అని, ఐఎమ్ సింగిల్ నెవర్ రెడీ టు మింగిల్ అని స్టేటస్లు పెట్టేయడానికి ఏం అవసరం వచ్చిందని తను ఫీల్ అయ్యి ఇంకా కోపంగా ఆవేశంలో డిసిషన్ తీసేసుకుంటుంది. లైక్ నీలాగే తను కూడా ఇంకా వెళ్ళిపోతుంది నిన్ను వదిలేసి. చూసావా, ఒక చిన్న గొడవ, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల, మిస్కమ్యూనికేషన్ వల్ల రిలేషన్షిప్ని బ్రేక్ చేసేసింది. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే నువ్వు ఇన్స్టా రీల్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెంటనే డిసిషన్ తీసుకుని వాట్సాప్ స్టేటస్లో పెట్టావో అది నీ ఒపీనియన్ కాదు, రేపటికి నువ్వు రియలైజ్ అవుతావు నేను ఇది కాదు అని, దట్స్ నాట్ మీ అని. కానీ అప్పటికి తను ఉండదు కదా, ఏమైతే అర్థం చేసుకోకూడదో అదే అర్థం చేసుకుని అప్పటికి వెళ్ళిపోతుంది, ఇంకేం యూజ్ ఉంటుంది. సో బెటర్ బీ కేర్ఫుల్. కమ్యూనికేట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏం రావు, ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఓకే. నెంబర్ 3, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఈ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ ఉంటాయంట. ఇది నేను చెప్పింది కాదు, యూనివర్సల్ ఫ్యాక్ట్. ఫస్ట్ చెప్పాను కదా, ఒకరికొకరు టైం ఇవ్వడం, ఒకరికొకరు ప్రయారిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఒక రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా సస్టైన్ అవ్వాలన్నా వర్కౌట్ అవ్వాలన్నా అని. బట్ అది ఓవర్గా కోరుకోవడం కూడా ఒక రిలేషన్షిప్ని ఎక్కువ కాలం హ్యాపీగా మెయింటైన్ చేయనివ్వదు. నీ గర్ల్ ఫ్రెండ్తో నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తున్నా, ఎంత ప్రయారిటీ ఇస్తున్నా తను ఇంకా కోరుకొని ఇంకా కావాలి 24/7 నాతోనే ఉండాలి అంటే కుదరదు కదా. సినిమాలో హీరోయిన్ పక్కన 24/7 ఉంటాడేమో, బట్ రియల్ లైఫ్లో అది కుదరదు కదా. చాలా పనులు ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, జాబ్ ఉంటుంది, ఒక స్టూడెంట్ అయితే ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇలాంటివి చాలా ఉంటాయి. నిజానికి ఆ అమ్మాయిలకు కూడా తెలుసు, కానీ ఆ టైంలో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. అది ప్రాబ్లమా అంటే అఫ్కోర్స్ ప్రాబ్లమే, ఎందుకంటే రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తుంది కదా. అలా వాళ్ళు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడం వల్ల మనం ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోవడం వల్ల అఫ్కోర్స్ నిజంగానే రీచ్ అవ్వలేము, ఎందుకంటే అవన్నీ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కదా. బట్ ఆ అమ్మాయికి అదంతా అర్థం కాదు, దానివల్ల తనకి హ్యాపీనెస్ అనేది తగ్గిపోతుంది, ఆ రిలేషన్షిప్లో కిక్ తనకు తగ్గిపోతుంది, దానివల్ల ఇంకా రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. మోస్ట్ కేసెస్లో జరుగుతుంది ఇది. ఓకే. నెంబర్ 4, కంపారిజన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్. లవ్ అనేది అందరి లైఫ్లో ఒకలా ఉండదు. లైక్ కొంతమంది సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, కొంతమంది కెఫేలో కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తారు, కొంతమంది వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. అలా వాళ్ళు ఎంజాయ్ చేసిన ఫొటోస్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో షేర్ చేస్తారు. అండ్ దాన్ని నీళ్ళెవరు కనుక చూసిందా ఇంకా మొదలవుతుంది. చూడు ఎంత బాగా చూసుకుంటున్నాడు, నువ్వు నన్ను అంత బాగా చూసుకోవట్లేదు, చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, మనం అలా లేము, నువ్వు వాడు అని కంపారిజన్ మొదలవుతుంది. అబ్బాయిలకి కంపేర్ చేస్తే చాలా కోపం వస్తుంది. అలా కంపేర్ చేయడం వల్ల అబ్బాయిలకి కోపం వస్తుంది. అండ్ నిజానికి అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగానే ఉన్నా పక్క వాళ్ళ లైఫ్ ఇంకా బాగుంది అని తను ఫీల్ అవుతుంది కాబట్టి ఆ హ్యాపీనెస్ తనకు కనబడదు. ఎప్పుడైతే తనకు అలా హ్యాపీనెస్ కనపడదో సాటిస్ఫాక్షన్ పక్కన ప్లస్ పోయి మైనస్ వస్తుంది. అంటే సాటిస్ఫాక్షన్ కాస్త డిస్సాటిస్ఫాక్షన్గా డౌన్ఫాల్ అయిపోతుంది. అలా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తగ్గిపోతున్నప్పుడు ఇంకా రిలేషన్షిప్లో ఉన్న హెల్దీనెస్ తగ్గిపోతుంది. అండ్ ఆ రిలేషన్షిప్ని తను ఎక్కువ కాలం భరించలేదు. అండ్ దానివల్ల ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందో మీకు తెలుసుగా, బ్రేకప్. నెంబర్ 5, జెలస్ అండ్ ఇన్సెక్యూరిటీ. ఇది మాత్రం చాలా చాలా డేంజర్. ఫర్ ఎగ్జాంపుల్ నీ గర్ల్ ఫ్రెండ్కి ఒక డాన్సింగ్ కానీ సింగింగ్ కానీ లేదంటే ఏదైనా టాలెంట్ ఉంది, అండ్ ఆ టాలెంట్ని అవుట్ ఫోకస్ చేసుకోవడానికి, షోకేస్ చేసుకోవడానికి సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్గా యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టా రీల్స్ తీసుకుందాం. ఇన్స్టాలో తను రీల్స్ అప్లోడ్ చేస్తుంది, అండ్ ఆ రీల్స్ త్రూ తను ఫేమస్ అవుతుంది. తను ఏదైతే అచీవ్ చేయాలనుకుంటుందో అది కొంచెం తనకి ఈజీ అవుతుంది. ఆ ప్రాసెస్లో తనకి చాలామంది ఫాలోవర్స్ అవుతారు, అండ్ చాలామంది ఫ్యాన్స్ వస్తారు, అండ్ ఆ టైంలో తను వాళ్ళతో ఇంటరాక్ట్ కూడా అవ్వాలనుకుంటుంది, అండ్ అవ్వాలి కూడా. అలా ఎప్పుడైతే తను చేస్తుందో నిజానికి నీకు ఎంత టైం ఇస్తున్నా తను ఇంకా నాకు టైం ఇవ్వట్లేదు, ఇంకా నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అనే ఫీలింగ్లోకి నువ్వు వెళ్ళిపోతావు. అండ్ బాయ్స్కి ఉన్న ఒక బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీ ఈగో, మేల్ ఈగో, అప్పుడు అది మొదలవుతుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఏంటి తనకు అంతమంది ఫాలోవర్స్ ఉండడం, అసలు నాకు టైం ఇవ్వట్లేదు, తనకి నా ప్రయారిటీ ఇవ్వట్లేదు అన్నట్టు పిచ్చిగా ఆలోచిస్తాం, విచ్ ఈజ్ సెన్స్లెస్. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని అమ్మాయికి రూల్స్ పెడతాం. అండ్ రూల్స్ పెడితే నీకు ఇందాక చెప్పాను కంపేర్ చేస్తే అబ్బాయిలకి అసలు నచ్చదని,
అలాగే రూల్స్ పెడితే అమ్మాయిలకి అస్సలు నచ్చదు. నిజానికి ఇష్టంకో ప్రేమకో భయంకో తను వింటుందేమో, అఫ్కోర్స్ నువ్వు చెప్పేది చేస్తుందేమో, కానీ అప్పుడు అది న్యాచురల్గా ఉండదు, ఆర్టిఫిషియల్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు చెప్పేది తనకు నచ్చదు, తను చేసేది నీకు నచ్చదు, అలాగని తను చేయకుండా ఉండలేదు, చేసి నీకు కోపం కూడా తెప్పించలేదు, ఆర్ నేను బాధ కూడా పెట్టలేదు. కొన్నాళ్ళు నీతో హ్యాపీగానే ఉంటుందేమో, కానీ ఆ తర్వాత ఎందుకురా బాబు నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని, ఇండిపెండెంట్గా ఉండి సింగిల్గా ఉండి నా టాలెంట్ని నేను ఇంకా అవుట్ ఫోకస్ చేసుకోవచ్చు అని చెప్పి రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతుంది. సో దీస్ ఆర్ ద 5 మేజర్ రీజన్స్ విచ్ ఆర్ మోస్ట్లీ బ్రింగింగ్ ద ప్రాబ్లమ్స్ బిట్వీన్ ద రిలేషన్షిప్స్. సో ఈ 5 ఇప్పుడు నేను చెప్పాను కదా, వాటిని అవాయిడ్ చేస్తే, వాటిలో కొంచెం కంట్రోల్గా ఉంటే రిలేషన్షిప్లో కంప్లీట్గా ప్రాబ్లమ్స్ రావు, అసలు బ్రేకప్సే జరగవు నేను చెప్పట్లేదు, బట్ పర్సంటేజ్ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు అది 90% ఉందంటే అది 80, 70 అలా తగ్గుతుంది అనమాట. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఒకరితో మనం రిలేషన్షిప్లోకి వెళ్తున్నామంటే వాళ్ళతో మన లైఫ్ని మనం షేర్ చేసుకుందాం అని ఫీల్ అయినట్టే కదా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వన్ నైట్ స్టాండ్, డేట్ నైట్, లివింగ్స్, వాటిది సపరేట్ ట్రాక్ అండ్ దానికోసం నేను మాట్లాడట్లేదు. బట్ ఒకరితో లవ్లోకి వెళ్తున్నామంటే మనం వాళ్ళతో లైఫ్ని షేర్ చేసుకుందాం అన్నట్టే కదా. లైఫ్ షేర్ చేసుకోబోయే పర్సన్ ముందు కొన్ని విషయాల్లో తగ్గితే తప్పేంటి? సో hope all my words are justified. If you feel the same, please hit a like, share and do subscribe to my channel and మీ opinion comment కూడా చేయండి. That's all for this video. Thank you for watching. This is RT Raviteja and you're watching RT Interesting Space. Signing off until we meet in the next video. Bye bye.